బోనాల పండుగకు రాయేషెల్లె అంటే ఊరికించి వచ్చిన వచ్చి కూడా వారం దినాలు అవుతుంది అనుకో రాదుర్రి. ఇక పట్నం అంతా ఏడ చూసినా బోనాలే, ఎక్కడ చూసినా అమ్మవార్ల గుళ్ళకు ఎలుగులే, ఎల్లమ్మ మాంకాలమ్మ పాటలు డీజేలు పెట్టుకొని పొలగాళ్ళంతా గల్లీల పొంటి ధూమ్ ధామ్గా ఆడి పాడుతుర్రు. అదే మా ఊళ్ళోనైతే ఒక్కటే దినంలో బోనాలు చేసి అట ఇంకా ఏ సప్పుడు ఉండకపోయేది అన్నట్లు పాత బస్తీ దిక్కు లాల్ దర్వాజా బోనాల పండుగ అవుతుంది కదా. మరి గా పండుగ రెండో దినం నాడు ఎట్లెట్లయ్యిందో ఒకసారి చూద్దాం పారి. పండుగ అంటే బోనాల పండుగే, అందులో లాల్ దర్వాజా పాత బస్తీ బోనాలంటే ఇంత ఊపుంటది భక్తులకు. మొదటి రోజంతా అమ్మకు బోనాలు ఎక్కిచ్చి షీరే సారలు వడిబియ్యాలు సమర్పిస్తే రెండో రోజు ఘటాల ఊరేగింపులతోని పాత బస్తీ అంతా దద్దరిల్లింది. ఓ దిక్కు పోతరాజుల విన్యాసాలు, ఇంకో దిక్కు శివసత్తుల పూనకాలతోని పాత బస్తీ మొత్తం భక్తిని పులుముకుంది. ఇక పొలగాళ్ల సంబరానికైతే హద్దే లేదు. బ్యాండ్స్ అప్పుడు డప్పు దరువుల నడుమ డీజేలు మోగుతుంటే ఓలింగా ఓలింగా అనుకుంటా గజం గజం ఎగిరి దున్కిర్రు. గిట్ల లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల పండుగ రెండో దినం నాడు కూడా మా జోరుగయ్యింది. అంతకంటే మొదలు గుడికాడ పోతరాజు గావు పట్టే కార్యక్రమం నడిచింది. అదైనాక పచ్చికుండ మీద నిలబడి అనురాధక్క రంగం చెప్పింది. గీ రంగం కార్యం చూద్దామని భక్తులంతా కళ్లల్లో ఒత్తులేసుకొని చూస్తుంటారు. ఇక అటు అక్కన్న మాదన్న గుడికాడ నుంచి అంబారి మీద అమ్మవారి ఘటం ఊరేగింపు చాలైంది. ఏనుగు మీద ఘటం కార్యం చూస్తానికి భక్తులు ఎగవడొచ్చిర్రు. పోలీసోళ్ళు కూడా గట్టి బందోబస్తే పెట్టిర్రు. ఈ ఊరేగింపులు చూసుకుంటా తతిమ గుళ్ల కాడ నుంచి ఘటాలు ఇంకా తొట్టెల ఊరేగింపులు షురువయ్యి నయాపూల్ దిక్కున్న ఢిల్లీ దర్వాజా దిక్కు సాగుతాయి అన్నట్లు. ఇట్లా ఏ గల్లీ చూసినా డప్పు సప్పుళ్లు గజ్జల లాగలేసుకొని పోతరాజుల విన్యాసాలు నడుస్తుంటే చూడొచ్చిన భక్తులకు మా సంబరంతో మురిసి ముప్పందు అయ్యిర్రు. ఇక ఈ కార్యానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడం హాజరుపడ్డరు. అమ్మను దర్శనం చేసుకుని అందరూ నిమ్మలంగా పండుగ చేసుకోర్రి అన్నట్లు చెప్పిర్రు. అటు పట్నం కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సారు ఇంకా తతిమ పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా హాజరుపడ్డారు. అమ్మ కాడ పూజలు చేసి పబ్బతి పట్టిర్రు. అటెంక బందోబస్తు అంతా దగ్గరుండి చూసిర్రు. ఎక్కడేం లొల్లులు పంచార్లు కాకుండా గట్టి నజరే పెట్టిర్రు. పట్నం పాత బస్తీ బోనాలు ముచ్చటిట్లుంటే అటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ కూడా ఆయతారం నాడు వాళ్ళింట్లో బోనాల పండుగ చేసిండు. బోనాలకు స్వాగతం పలికే ఓ స్టేజి మీద సార్ మాట్లాడుకుంటా, నేనిప్పుడు ఎమ్మెల్యేను గాను, కానీ 10 ఏళ్ల తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీల దీవెనార్తులతోని తెలంగాణకు ముఖ్యమంత్రినైతా అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. ఏదేమైనా జగ్గన్న అంటే జగ్గన్నే, మనసులోటి పెట్టుకుని బయటకోటి మాట్లాడాడు. ఆయన ఏదన్నా అన్నాడంటే అందులో ఏదో మతలబు ఉండే ఉంటది అని అనుకుంటుర్రు సార్ ముచ్చటిన్న ఆయన ఫ్యాన్స్.